నిన్న ఎల్బీ స్టేడియం అంతా కూడా దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి డైలాగులు వింటా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇది చాలురా బాబు అనే స్టేజ్‌కైతే వెళ్ళిపోయారు. సో, అందులోనూ ఇలాంటి టీమ్ ఉండి ఉంటే అసలు రాజకీయాల్లోకి కూడా వచ్చేవాడిని కాదు అన్న మాటకి మాత్రం అందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపోతున్నారు. మరి అసలు ఆ మాట ఏ సందర్భంలో చెప్పాల్సొచ్చింది? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నారు అంటే, ఈవెన్ ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారు అంటే, మరి వాళ్ళంతా వయసులో ఉన్నప్పుడు ఆయన చేసిన సినిమాలు 'ఖుషి' కానీ, 'తమ్ముడు' కానీ, 'తొలి ప్రేమ' కానీ యూత్‌ని ఒకప్పుడు ఊపేశారనమాట. సో అప్పట్లో ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ 'ఖుషి' లాగా, 'జానీ' లాగా అంతా చేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూడండి అంటే ఒక నెంబర్ 1 పొజిషన్ చూసేసి తర్వాత ఇంకా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. తర్వాత ఒక 10 ఏళ్ల పాటు హిట్లు లేకపోయినా మళ్ళీ 'గబ్బర్ సింగ్'తో ఊపిచ్చి, మళ్ళీ 'గబ్బర్ సింగ్' నుంచి కొత్త జనరేషన్లో కూడా ఫ్యాన్స్గా మార్చుకుని, సో మళ్ళీ ఇంకొన్నాళ్ళ పాటు నెంబర్ 1గా కొనసాగారనమాట. అయితే ఆయన ఫిల్మ్స్కి టైం ఇవ్వలేక కొంచెం అవి ప్రాపర్గా రాక రిజల్ట్ ఫెయిల్యూర్ అయిపోయి ఫ్యాన్స్ అంతా అంటే దాదాపుగా ఒక పుష్కరం నుంచి డిసప్పాయింట్లో ఉన్నారు. సో మరి ఓజీకి మాత్రం ఎనలేని హైప్ వచ్చిందనమాట. ఇది కానీ జస్ట్ హిట్ ట్రాక్ పడితే దీని రేంజ్ ఎలా ఉంటుంది, కలెక్షన్స్ ఎలా ఉంటాయి, దాదాపు 1000 కోట్ల దాకా వెళ్ళిపోవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. సో మరి హిందీ రిలీజ్ కూడా పడితే బాగుండని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు అనమాట. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఊచకోత సినిమా వచ్చినాక తెలుస్తుంది. అయితే ఆయన ఈ ఎల్బీ స్టేడియంలో మ్యూజిక్ కాన్సర్ట్ అయితే కండక్ట్ చేశారు. అక్కడ ఆయన స్పీచ్ మాట్లాడుతూ ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి, యాక్టర్స్ కానీ, అలాగే ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ అందరి గురించి మాట్లాడుతూ, ఇలాంటి టీము నాకు అప్పుడు జానీ ఆ టైంలో లేరు, నేను ఒక్కడిని కష్టపడి అది చేసుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి టీం అప్పటి నుంచి నాతో ఉంటే కనుక, నాకు గైడ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా నేను అసలు రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని కాదు, ఆ సినిమాల్లోనే కొనసాగుతూ ఇట్లాంటి ఒక కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని ఆయన చెప్పారనమాట. సో మరి ఓజీ సినిమాని ఆయన అంత బాగా తీశారనేది ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్స్లో మనం చూడొచ్చు. సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. నిన్న ట్రైలర్ కూడా ఫ్యాన్స్కి అక్కడ వేసి చూపించారు. సో ఆ ట్రైలర్లో డైలాగులు కానీ, ఆయన కట్ చేసిన విధానం కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ మొత్తానికి ఫిదా అయిపోతున్నారు. హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారన్నమాట సుజిత్ గారు. సో ఎందుకంటే ఆయన మీద నమ్మకం, క్వాలిటీ బాగా తీస్తారని అంతకుముందు సాహోకి ఎలా పనిచేశారు, ఆయన మేకింగ్ వీడియోస్ కూడా అన్నీ చూసాం అనమాట. సో దీనికి కూడా అంతకు మించి పనిచేశారు. ఒక ఫ్యాన్ బాయ్ కాబట్టి ఒకప్పుడు ఇక్కడ హైదరాబాద్ థియేటర్స్లో ఆయన ఒక ఎర్ర తువ్వాలు కట్టుకుని జై పవన్ కళ్యాణ్ నడిచిన వ్యక్తి ఈరోజు అతను డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారంటే అది నిజంగా అతను గర్వకారణం. అతను భుజం పైన చేసి జనాలందరికీ చూపించారు, ఇలాంటి దర్శకుడు, ఇలాంటి టీం నాకు ఉంటే ఖచ్చితంగా నేను అప్పట్లోనే ఇంకా విజయాలు సాధించేవాడిని అని చెప్పి. సో మరి ఏదైనా కానీ జానీ రిజల్ట్ అప్పట్లో ఆయన ట్రై చేసి ఆయన దర్శకత్వం వహించి కొంచెం ఫెయిల్ అయింది. కానీ ఆ జానీల హెడ్ బ్యాండ్స్ కానీ, అప్పట్లో ఉన్న ఫ్యాన్స్ ఆ స్టైల్ కానీ ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోరు. మళ్ళీ ఇప్పుడు ఓజీకి ఆ జానీ లాగా హెడ్ బ్యాండ్స్ అన్నీ కట్టుకుని, టీషర్ట్లు వేసుకుని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మరి సెప్టెంబర్ 25th ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. మరి రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ పడితే ఆ మాన్యా ఎలా ఉంటుందని మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేము అనమాట.